ఓకే సార్. సార్ ఎంబీబీఎస్ శుభాశుభం సార్. మేము డివిజన్ మిషన్ని తయారు చేయడం జరిగింది సార్. ఈ డివిజన్ మిషన్ మనం ఉపయోగించి పిల్లల్లో డివిజన్స్ ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేయొచ్చు సార్. మరి ఏ విధంగా మనం డివిజన్స్ అనేది షేరింగ్ అని చెప్తూ ఉంటాం. మరి షేరింగ్ చేసేటప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందిని అధిగమించడానికి మనము ఈ డివిజన్ మిషన్ ద్వారా మనం వాళ్ళకు అవగాహన పరిచేటువంటి ఒక సులభమైన పద్ధతి సార్ ఇది. మనము ఇక్కడ సార్ ఇవి 1 నుంచి 10 వరకు తీసుకోవడం జరిగింది సార్. అంటే సింపుల్గా ఉన్నటువంటి డివిజన్స్ మాత్రమే మనము అవగాహన పరుస్తాం కాబట్టి మొదట్లో. కాబట్టి ఈ యొక్క మిషన్ ద్వారా మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి సార్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ 18 డివైడెడ్ బై 3 సార్. 18 డివైడెడ్ బై 3 అనేటువంటి డివిజన్ను మనము విద్యార్థుల్లో ఏ విధంగా అవగాహన పరచవచ్చు అనేటువంటి విషయాన్ని మనం తీసుకుంటే ఇక్కడ చింతగింజలు ఉన్నాయి సార్. చింతగింజల్లో మనం ఫస్ట్ డివిడెండ్ ఎంత తీసుకోవాలి సార్ అంటే 18 తీసుకోవాలి సార్. ఇక్కడ రాసుకున్నాం, ఇక్కడ వేసుకున్నాం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 డివిడెండ్ తీసుకున్నాం సార్. 18 డివిడెండ్ తీసుకొని ఎంతమందికి షేర్ చేస్తున్నాం? 3 మెంబర్స్కి షేర్ చేస్తున్నాం సార్. మరి 3 మెంబర్స్కి 1 ఫస్ట్ షేర్ చేద్దాము. 1 2 3 ఈక్వల్ షేరింగ్ అయిపోయింది సార్. సో ఇంకా రిమైనింగ్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి కూడా మనము మళ్ళీ షేర్ చేద్దాం సార్. 1 2 3 ఈ విధంగా డివిడెండ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనం షేర్ చేస్తూ వెళ్దాం సార్. ఈ విధంగా షేర్ చేయడం వల్ల విద్యార్థులకు ముగ్గురికి పంచాలే సమానంగా అనేటువంటి ఒక అవగాహన విద్యార్థులకు కలగడం వల్ల మరి విద్యార్థులు చాలా చక్కగా డివిజన్ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడానికి వీలుంటుంది సార్. ఇక్కడ ఎన్ని వచ్చినాయి? ముగ్గురికి పంచినాం. 18ని ముగ్గురికి షేర్ చేస్తే ఈక్వల్గా ఒక్కొక్కరికి ఎన్ని వచ్చినాయి అని వాళ్ళు చెప్పగలుగుతారు సార్. చూడండి 1 2 3 4 5 6 అంటే థర్డ్ వ్యక్తికి 3 వచ్చినాయి సార్. అదేవిధంగా సెకండ్ వ్యక్తి కూడా 3 వచ్చినాయి లేదా ఒకసారి వాళ్ళతో మనము చేపియాలి సార్. 1 2 3 4 5 6 సెకండ్ స్టూడెంట్ కూడా 6 వచ్చినాయి సార్. మరి ఫస్ట్ స్టూడెంట్ కూడా ఒకసారి మనం చూసి ఈక్వల్ పార్ట్స్ అయినా లేవో ఇటువంటి అవగాహన వాళ్ళు కల్పించాలి సార్. 1 2 3 4 5 6 అంటే ముగ్గురు స్టూడెంట్స్కి కూడా 18ని ముగ్గురు స్టూడెంట్స్కి ఈక్వల్ షేరింగ్ చేసినప్పుడు ఒక్కొక్కరికి 6 వచ్చినటువంటి కాన్సెప్ట్ విద్యార్థుల్లో డెవలప్ అవుతుంది సార్. అదేవిధంగా మనము 18 డివైడెడ్ బై 3 అంటే 18ని ముగ్గురికి షేర్ చేసి ఈక్వల్గా 18ని ముగ్గురికి ఈక్వల్గా షేర్ చేయాల్సి వచ్చినప్పుడు ఒక్కొక్కరికి 6 వస్తున్నటువంటి అవగాహన ఈ షేరింగ్ డివిజన్ మిషన్ ద్వారా మనకు అర్థమవుతుంది సార్. ఇక డివిడెండ్ 18 వస్తుంది. డివిజర్ మనము భావించేది 3 కాబట్టి ముగ్గురికి వస్తున్నాం కాబట్టి దీన్ని డివిజర్ అంటాం సార్. కోషెంట్ అంటే ఒక్కొక్కరికి ఎన్ని వచ్చినాయి భాగఫలం సార్. ఇది కోషెంట్ 6. రిమైండర్ ఏం రాలేదు కాబట్టి 0 వేస్తాం సార్. ఒకసారి రిమైండర్ వస్తున్నప్పుడు ఈ రిమైండర్ ఇక్కడ మనం తెలియజేయాల్సి ఉంటుంది సార్. థ్యాంక్ యూ.